హలో నమస్తే, నేను మీ సురేష్. ఇక రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ నేతలు తాము అధికారంలో ఉంటే ఒక విధంగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉంటే మరొక విధంగా మాట్లాడతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై ఉన్నటువంటి కసి అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఒకలాగా మాట్లాడతారు, అధికారం లేకపోతే మరొకలాగా మాట్లాడతారని మొట్టమొదటి నుంచి కూడా ఆయన పైన ప్రతిపక్షాల ఆరోపణలు అనేవి చేస్తూ ఉంటారు. 2014లో కూడా మరి రాజధాని కడతాను, ఇక్కడ అది కడతాను, ఇది కడతానని గ్రాఫిక్స్లతోనే మొత్తం సరిపెట్టిన సంగతి తెలిసిందే. తర్వాత ప్రజలు దాన్ని తిరస్కరించి 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. తర్వాత వాళ్ళపైన వాళ్ళు తీసుకొచ్చిన ఇది నచ్చక కొన్ని పథకాలే కానీ అప్పుల గురించి విమర్శలు రావటమే కానీ ఏదైనా కొన్ని కారణాలతో ఆ పార్టీని మళ్ళీ ప్రజలు తిరస్కరించి మళ్ళీ కూటమిగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని మళ్ళీ బలపరిచారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఈరోజు మనం మాట్లాడుకుపోయే విషయం ఏంటంటే, కేవలం 9,000 కోట్ల అప్పు కోసం 1.95 లక్షల కోట్ల ఖనిజ సంపద అనేది తాకట్టు పెట్టింది. ఇది పెద్ద చర్చనీయాంశంగా నడుస్తుందన్నమాట. ఇప్పుడు 9,000 కోట్ల అప్పు కోసం సర్వం కూడా తాకట్టు పెట్టేసిన పరిస్థితికి అయితే మన ఏపీ వచ్చింది. గత ప్రభుత్వం కూడా అప్పుల విషయంలోనే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత తీసుకొచ్చుకుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలంటే మరి సరిపడంత సంపద మన ఖజానాలో లేక ఇక్కడి నుంచి తీసుకొచ్చి మద్యం తీసుకెళ్ళి తాకట్టు పెట్టో, లేకపోతే దాని మీద సంపదను తాకట్టు పెట్టో ఎట్లో గల జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి మరి ఈ సంక్షేమ ఫలాలకు డబ్బులు అందించడం కోసం మరి అనేక రకాల అప్పులు తీసుకొచ్చారు. అయితే అనవసరమైన హామీలు ఇచ్చి, ఉచిత హామీలు ఇచ్చి, నవరత్నాలు అని చెప్పేసి ఏపీ ప్రజల నెత్తిన అప్పుల భారం పెడుతున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టేది. అప్పుడు దానికి అనుసంధానమైనటువంటి మీడియా కూడా ఇంకేముంది, రాష్ట్రం మరొక శ్రీలంకలాగా అయిపోతుంది, అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అని రకరకాలుగా ఎన్నో విమర్శలు చేసేవాళ్ళు. డెబిట్లు నడిపేవాళ్ళు, ఎన్నో రకాలైనటువంటి విమర్శలు చేసేవాళ్ళు. మద్యం మీద చేసేటువంటి సంపాదన రాబోయే 9-10 సంవత్సరాలు కూడా తాకట్లో ఉంది. ఆ సంపద మొత్తం అట్టే పోతుంది ఖజానాకి, ఆ అప్పులకే చెల్లించడానికి సరిపోతుందని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం పార్టీ గుప్పించినటువంటి విమర్శలు. మరి మేము అధికారంలోకి వస్తే కూటమి అంత చేసి ఆ పథకాల మీద విమర్శలు చేసి చివరికి ఆ పథకాలని మరికొన్ని పథకాలని కాపీ కొట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టోని తయారు చేశారు. మేము అధికారంలోకి వస్తే కంపల్సరిగా మేము ఈ సూపర్ 6 పథకాలను అమలు చేస్తామన్నారు. ఆయనేమో నవరత్నాల పేరుతో 9 పథకాలు ఇస్తే ఈయన సూపర్ 6తో 6 పథకాలను అయితే డిజైన్ చేశాడు అనమాట. దాని మొత్తానికి దాంట్లో చాలా ఉన్నాయి. ఆయన్ని మనకు తెలుసు సూపర్ 6లో ఏమేమి ఉన్నాయి, ఉచిత బస్సు అని కానీ, మరి తల్లికి వందనం అని కానీ, ఇలా కొన్ని ఉన్నాయి అనమాట. అవన్నీ కూడా కొన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసినవి, వీటిలో కూడా పేర్లు మార్చి అమలు చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే మద్యం మీద అంత రచ్చ చేశారు. మద్యం మీద వచ్చి ఆదాయాన్ని తాకట్టు పెట్టారు అని, అలాగే విద్యుత్ బిల్లులు పెంచారు అని అలా కొన్నాళ్ళు అన్నారు. ఏదన్నా కానీ చివరికి ఎలక్షన్ వచ్చేసరికి ఏం చేశారు, ఈ సూపర్ 6లో సేమ్ అయ్యే ఉన్నాయి. మరి మీరు ఎలా అమలు చేస్తారు? మరి జగన్ మీద మరి 2 సంవత్సరాలు లేక 2 సంవత్సరాల ముందు వచ్చినటువంటి వ్యతిరేకత మొత్తం కూడా కరెంటు బిల్లులు పెంచారని, అలాగే ఈ రేషన్ బియ్యం వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అధిక ఖర్చులు పెట్టారని, రూపాయి పనికి 10 రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నారని ఇలా చాలా విమర్శలు చేశారు. చివరికి ఆ రేషన్ బియ్యం కూడా మాఫియాకి ఎక్కువగా ఇదిగా ఉంది. సరే ఆ విషయం పక్కన పెడితే ఇట్లా ప్రతి ఒక్కదాన్ని విమర్శించుకొచ్చి చివరికి వాళ్ళే ఆ మేనిఫెస్టోని చేసేసరికి సరే మేమేం చేస్తాం, సంపద సృష్టిస్తాం, దాని ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి అలాంటి వాగ్దానాలు ఇచ్చారు. ఎక్కడ బహిర్గత మీటింగుల్లో మాట్లాడినా, బహిరంగ సభల్లో మాట్లాడినా ఆ కూటమి నేతలు మొత్తం ఇదే ప్రచారాన్ని చేశారు. అయితే మరి అధికారంలోకి వచ్చారు, 10 నెలల కాలం గడుస్తుంది. సంపద సృష్టిస్తామన్నారు. మరి సంపద ఏ విధంగా సృష్టిస్తున్నారో అర్థం కావట్లేదు. గత ప్రభుత్వం చేసినట్టుగానే ఇప్పుడు కూడా ఇదే ప్రభుత్వం అప్పులు చేస్తుంది. మంగళవారాన్ని అప్పులు తీసుకునే డేగా దాన్ని చెప్పవచ్చు. ప్రతి మంగళవారం అప్పుకి వెళ్తుందంట. మరి దీనిపైన వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. తాజాగా మరి 9,000 కోట్ల అప్పు కోసం మన ఖనిజ సంపద మొత్తం కూడా తాకట్టు పెడుతున్నారు. 436 చిన్న తరహా గనులకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులకి ఈ తవ్వుకునే స్వేచ్ఛనైతే అప్పచెప్పింది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఏపీ ఎండిసి బాండ్లు కూడా జారీ చేసిందనమాట ఈ మధ్య. అయితే డిఎస్ఆర్ఏ ద్వారా ఈ ఖజానాపై ప్రైవేటు వారికి హక్కులు కల్పించింది. ఈ హక్కుల్లో ఏంటంటే ఇప్పుడు గనులు తవ్వాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు ఏంటి, పరిమితి ఇంతవరకు ఇస్తే ఇంతవరకే తవ్వాలి, ఎక్కువ తవ్వకూడదు. అలాగే సేఫ్టీ ప్రికాషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. కార్మికుల పట్ల సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటే, పర్యావరణానికి హాని జరగకుండా, చెట్లను కొట్టకుండా ఇలా కొన్ని నియమ నిబంధనలు అనేది ఉంటాయి.
కానీ ఇవేవి పాటించకుండా నో రూల్స్ అండ్ ఏమీ లేకుండా ఈ రూల్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసే విధంగా వాళ్ళకి హక్కులు కల్పించారనమాట. ఇదే ఇక్కడ సంచలనం రేపుతుంది. అక్రమ మైనింగ్ జరిగినా లేకపోతే పర్యావరణానికి హాని కలిగించినా ఏది కూడా మనం అడగడానికి వీల్లేని విధంగా చేసింది. దీనివల్ల భవిష్యత్తులో ఒకవేళ ఆ గనుల వల్ల ప్రజా మనుగడకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడితే దాన్ని సవరించడానికి కూడా అవకాశం లేకుండా, లేదా ప్రభుత్వం మారినా వాటిని ఆ గనులను మళ్ళీ వెనక్కి తీసుకునే అర్హత లేకుండా ఇప్పుడు ఈ హక్కులను వాళ్ళకి రాసిస్తున్నట్లుగా దానికి వాళ్ళకి హక్కు కల్పించారు. దీనివల్ల మనం భవిష్యత్తులో వస్తే ఏం చేయదు, ఒక ప్రైవేటు వ్యక్తులు మన గనులను ఇష్టానుసారంగా తవ్వేసుకుంటారనమాట. దీనివల్ల డైరెక్ట్గా వాడిని శాసించేవాడు అంటే ఎవడో ఉన్నాడు, ఆ ప్రైవేటు వ్యక్తే మొత్తం కూడా ఇది చేస్తారు. మరి దీని మీద చాలా విమర్శలు ఏర్పడుతున్నాయి, ఇది రాజ్యాంగ విరుద్ధం అని, ఇంకా చాలా మరి ఆయన అప్పులు చేస్తే అన్ని మాట్లాడారు, మరి మీరు వచ్చి ఆయన నీతులు చెప్పి మీరు కూడా చేసింది అదే. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత అనేది కూటమి ప్రభుత్వం మీద వ్యక్తమవుతుంది. ఇప్పటికే సంక్షేమ ఫలాలు చాలా వరకు అందించలేదు. తల్లికి వందనం మరి నెక్స్ట్ ఏడాది అన్నారు, మరి ఉగాదికి బస్సు అన్నారు, సంక్రాంతికి బస్సు అన్నారు, ఇక ఏ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా మిస్ అయిందనమాట. సో ఈ తాకట్టు వ్యవహారాలు అనేది చాలా సెన్సేషనల్గా మారిన ఆంధ్రప్రదేశ్లో ఈ అప్పులు తీసుకురావటం, అప్పుల మీద ప్రజలేమో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవటం, సంస్థల నుంచి అప్పులు తీసుకోవటం, వ్యక్తుల నుంచి అప్పులు తీసుకోవటం, ఆ అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ప్రభుత్వమేమో అవి తాకట్టు పెట్టేసి అప్పులు తీసుకొస్తుంది, మళ్ళీ ఆ అప్పులు మళ్ళీ ప్రజల మీదే పడుతున్నాయి అన్నమాట. ఏదేమైనా ప్రజల్ని ఆ సంక్షేమ ఫలాలు ఇచ్చి, ఉచిత పథకాలు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేయటం పక్కన పడేసి వారికి ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ చేసి వారి ఆర్థిక అంటే విద్య, ఆరోగ్యం ఇలాంటివి కట్టడిగా మనకి వాళ్ళు అందించగలిగితే మేము పనులు చేసుకుంటున్నామని ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు. ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మరి తాకట్టు వ్యవహారాలన్నీ కూడా పక్కన పెట్టేసి మరి పరిపాలన దక్షత కలిగి పరిపాలించాలని ప్రజలు కోరుకుంటున్నారు.